అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాటి లాగేంటంటేనండి, శ్రీరాముడు నా నోట పలికించిన ఈ మాట చెబుతున్న ఈ పూట, రామచరితము సీత రామచరితము విన్నవారికి కలుగునండి శుభ ఫలితము, విన్నవారికి కలుగులండి శుభ ఫలితము, సీత రాముల అనుగ్రహము. జై శ్రీరామ్. వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం గేయ రూపంలో చెప్పుకుంటున్నాము. ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కృతజ్ఞతాభివందనాలండి. ఇలాగే ఆదరించండి ప్లీజ్ అండి. మనం ఇప్పుడు అరణ్యకాండలో ఉన్నామండి. పర్ణశాల నిర్మించుకొని పర్ణశాల ముందు కూర్చొని ఉన్నారు సీతారామ లక్ష్మణులు. అప్పుడు రావణాసురుడు చెల్లెలు శూర్పణఖ రావడము, శ్రీరాముని మోహించడము. ఆయన అతి సుందరమైనది, సుకుమారమైనది, సౌశల్యవైతే అనే భార్య నాకున్నది, అందులో నేను ఏకపత్ని వ్రతుడను, పరస్త్రీ నాకు అమ్మ వంటిది అని చెప్పడంతో ఆమె అదంతా వినేసేసి ఒక్కసారి సీత వైపు ఇలా చూసింది. ఇలా అనుకుంటుందన్నమాట మనసులో, ఆహా ఇతను చెబుతున్నది ఈమె గురించా, పేరు సీతమ్మన చెబుతున్నది ఈమె గురించా, పేరు సీతమ్మన ఎంత నాజూకుగా ఉంది, ఎంత చక్కగా ఉంది, ఎంత నాజూకుగా ఉంది, ఎంత చక్కగా ఉంది, చందమామ లాంటి మోము, చంద్రకళల్లాంటి నవ్వు, చందమామ లాంటి మోము, చంద్రకళల వంటి నవ్వు, కలువరేకుల్లాంటి ఆ కళ్ళు, కలువరేకుల్లాంటి ఆ కళ్ళు, లేత తమలపాకుల్లాంటి అరచేతులు, సన్ననైన నడుము, పిడికడంత నడుము, నారచీరలు ధరించిన ఎంత కళగా ఉంది ఈ మరూపము, పసిడి వన్నెతో మెరిసే పుత్తడి బొమ్మలాగా, పసిడి వన్నెతో మెరిసే పుత్తడి బొమ్మలా